హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంజర్ ఎంప్లాయర్ సొల్యూషన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్ అడ్మినిస్ట్రేట్గా మీరైతే చేయాలన్నమాట. నోయిడా, ఉత్తరప్రదేశ్, భారతదేశం అంతటా కూడా ఇది తీయడం జరిగింది. వేకెన్సీ అనేది ఒక వారం కిందట ఈ యొక్క పోస్ట్ అనేది చేయబడింది అనమాట. ఇప్పటి వరకు కూడా 100 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఆన్ సైట్ పూర్తి సమయం మిడ్ సీనియర్ స్థాయి కింద మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. నైపుణ్యాలు వచ్చేసరికి యాక్టివ్ డైరెక్టరీ, అలాగే ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేరు, అలాగే మీరు టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కూడా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. మీరు 100 మంది ఇతర దరఖాస్తులతో ఎలా పోలిస్తున్నారో చూడండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్లో చెప్పడం జరిగింది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇతనైతే మనకి సంతన్ సింగ్ గారు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇతనైతే టాలెంట్ యాక్విజిషన్లో స్పెషలిస్ట్ అనమాట. రిక్రూట్మెంట్ సర్టిఫై చేయబడుతుంది అనేసి చెప్పడం జరిగింది. ఉద్యోగం గురించి తెలుసుకుంటే, మేము అనుకూలత మరియు మార్పుకు చురుకైన విధానాన్ని ప్రాధాన్యతనిచ్చే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేటర్ని కోరుతున్నాము. ఈ పాత్రలో బహుళ ఆజార్ ఎన్విరాన్మెంట్ను ఆన్ ప్రాంగంలో యాక్టివ్ డైరెక్టరీ, ఎంట్రా ఐడి, ఆక్టా, అజూర్ సబ్స్క్రిప్షన్లను, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు మరియు వివిధ రకాల సర్వర్లతో సహా విస్తృతమైన ఐటీ భాగాల నిర్వహణ ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఆదర్శ అభ్యర్థి స్థాయి 3 సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ల పరిధికి మించిన సంక్లిష్ట సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తారు అనేసి కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందన్నమాట. ముఖ్యమైన విధులు వచ్చేసరికి మరియు బాధ్యతలు వివిధ ఐటీ మౌలిక సదుపాయాలు లభ్యత మరియు పనితీరును నిర్ధారించే విధంగా చూస్తారన్నమాట. 1 పాస్వర్డ్ డిఎన్ఎస్ను నిర్వహించండి మరియు ఖచ్చితమైన ఆటోమేషన్ను అమలు చేయగలిగే విధంగా చూడాలి. పెరిగిన సాంకేతిక సమస్యలకు అధునాతన మద్దతును అందించే విధంగా కూడా మీరు చూడాలన్నమాట. ఐటీ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడానికి కీలకమైన బృంద సభ్యులతో సహకరించే విధంగా కూడా చూడాలి. రిమోట్ ఆఫీస్ సెటప్లను అవసరమైన విధంగా సపోర్ట్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే కాన్ఫిగర్ చేయగలిగే విధంగా కూడా చూసుకోవాలన్నమాట మీరు. సో ఇదైతే మీకు పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికే ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ కావద్దు ఇటువంటి నోటిఫికేషన్స్. తాజా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రెండ్లతో అప్డేట్ అవ్వండి మరియు కొత్త సవాలుకు అనుగుణంగా ఉండే విధంగా చూసుకోవాలి. 5% వరకు ప్రయాణం అనేది ఉంటుంది. అంటే మీకు ట్రావెల్ ఛార్జెస్ కూడా 5% అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే డాక్యుమెంటేషన్ మరియు ఆడిట్, సాక్ష్యం సేకరణ మరియు అమలు బాధ్యతలు అనేవి కూడా మీరు బాధ్యత అనేది వహిస్తారనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్కిల్స్ అనమాట, నైపుణ్యాలు అండ్ సామర్థ్యాలు, జ్ఞానం అనేసి ఇవ్వడం జరిగింది. క్లౌడ్ మరియు సర్వర్ మేనేజ్మెంట్ అనే స్కిల్ ఉండాలి. అలాగే నెట్వర్క్ సిస్టమ్లు మరియు ఐటీ సెక్యూరిటీ ప్రోటోకాల్లో నైపుణ్యం కలిగి ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే క్లిష్టమైన సాంకేతిక సమస్యలను నిర్వహించడానికి బలమైన ట్రబుల్ షూటింగ్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరము. వివరాలకు క్లిష్టమైన శ్రద్ధ అనేది వహించాలన్నమాట మీరు. అలాగే విద్య అండ్ అనుభవం వచ్చేసరికి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. లేదంటే అజూర్
VMware లేదా ఇలాంటి సాంకేతికతల్లో ధ్రువపత్రాలు ప్రయోజనకరంగా ఉంటాయన్నమాట. సో ఇది మొత్తం అంతా జాబ్ యొక్క పూర్తి డీటెయిల్స్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క లింక్ ఓపెన్ చేసి అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.